వెల్కమ్ టు వైకే నెట్వర్క్. నేను మీ అనుష. జోసెఫ్ విజయ్ తమిళ రాజకీయాల్లో తెచ్చిన మార్పు అంతా ఇంత కాదు. పార్టీ పెట్టారు, పబ్లిక్ టాక్ అయ్యారు. 2 ఏళ్లలోనే అధికార పగ్గాలు పట్టేశారు. మనం కూడా ఓ పార్టీ పెడితే పోలా అనే రేంజ్లో ప్రతి హీరోలోనూ ఆలోచన పుట్టించారు. ఓ స్టార్ హీరో సీఎం కావడం ఇంత ఈజీనా అనేలా చేశారు. అందుకే తమిళనాడులో అనేక మంది హీరోలు రాజకీయ పార్టీలు పెట్టే ప్లాన్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. నిజం చెప్పాలంటే అది ప్రచారం కాదు. కొందరు హీరోలు వారికి సంబంధించిన వారు చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణమయ్యాయి. తాజాగా రజనీకాంత్ పేరు కూడా తెరపైకొచ్చింది. బీజేపీకి గుడ్ బై చెప్పిన అన్నామలై వల్ల రజనీ పేరు వార్తల్లో చేరింది. హీరోలు ధనుష్, విశాల్, కార్తీ, శివకార్తికేయన్ వంటి వారి పేర్లు రేస్లోకి వచ్చేశాయి. మరి వీళ్ళు నిజంగా పొలిటికల్ పార్టీలు పెడతారా? ఎప్పుడు ఎలా ఎంట్రీ ఇస్తారు అనేది చూడాలి. అయితే రాజకీయాల్లోకి స్టార్ హీరోలు, నటులు రావడం కొత్తేమీ కాదు. కానీ వీరిలో ఎంతమంది రాజకీయాలను తట్టుకుని నిలబడ్డారు? ప్రజలు ఎంతమందిని నమ్మి గెలిపించారు? ఎంతమంది మధ్యలో పాలిటిక్స్కు ప్యాకప్ చెప్పేశారు అనేది ముఖ్యం. తమిళనాడే కాదు, ఏపీ, కర్ణాటకల్లో నటులు పెట్టిన పార్టీలు ఏమయ్యాయో ఓసారి గుర్తు చేసుకోవాలి. తమిళనాట పరిస్థితులు చూస్తుంటే ఇప్పుడు మరోసారి రాజకీయాల్లో నటుల శకం ప్రారంభమవుతోంది అనుకోవాలా? పార్టీ పెడదామనుకొని ప్లాన్ చేసుకొని చివరికి రజనీకాంత్లా డ్రాప్ అవుతారా అనేది కూడా ముఖ్యం. ఇదే ఇవాళ మన డిబేట్ అంశం. దీనికి సంబంధించి మనకు విశ్లేషణలు అందించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రమణారెడ్డి గారు, అలాగే సోషల్ క్రిటిక్ సరోత్తం త్రిపురనేని గారు, అలాగే ఏపీ లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు భీశెట్టి బాబ్జీ గారు, అలాగే తెలంగాణ బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ సాగర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్తే అండి అందరికీ. గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి రమణారెడ్డి గారు, ఫస్ట్ మీరు చెప్పండి. ఈరోజు ఏదైతే సూపర్ స్టార్ రజనీకాంత్ గారి వైఫ్, సామాజిక కార్యకర్త అయినటువంటి లతా రజనీకాంత్ గారు ఏదైతే మక్కల్ మేడై సారీ నాకు తమిళ అంతగా రాదు పేరుతో ఒక సామాజిక సంఘాన్ని ఆవిడ అనౌన్స్ చేయటమే ఈరోజు మనం ఈ టాపిక్కి ముఖ్య కారణంగా మారింది. ఎందుకంటే తమిళనాడు రాజకీయాలు ఎప్పుడు రకరకాల మలుపులు తిరుగుతూ, ఎప్పటికప్పుడు కొత్తగా అప్డేట్ అవుతూ, కొత్తగా అందరికీ రకరకాల ఊహాగానాలు వచ్చేలా క్రియేట్ చేస్తున్నాయి తమిళనాడు రాజకీయాలు. ఏంటంటే అలాగే బీజేపీకి రాజీనామా చేసినటువంటి ప్రముఖ రాజకీయ నాయకుడు అన్నామలై ఏదైతే రజనీకాంత్ పార్టీతో కూడా కలుస్తారనే ఊహాగానాలు, రకరకాల స్టోరీస్ ఈ రోజైతే తమిళనాడు రాజకీయాల్లో మనకి బాగా వినిపిస్తున్నాయి. రమణారెడ్డి గారు మీరు చెప్పండి, మీరేమనుకుంటున్నారు విన్న తర్వాత? ఆవిడ అనౌన్స్ చేసిన ఆ సంఘం అంటే అది ఒక ప్రజావేదిక అంటే అది ఎటువంటి మార్పులు, అది కూడా పొలిటికల్ పార్టీకి పార్టీ పెట్టడంతో ఎండ్ అవుతుంది అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? మీ విశ్లేషణ ఏంటి? ప్యానెల్ సభ్యులందరికీ నమస్కారం. నమస్తే అండి. అనుష గారికి నమస్కారం. ఇప్పుడు రజనీకాంత్ గారు కొత్తగా రాజకీయాల్లో గురించి లేదా లతా రజనీకాంత్ గారు ఈ యొక్క సోషల్ ఆర్గనైజేషన్ పెట్టడం తోటి రాజకీయాలకు వస్తున్నట్టు మనం భావించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రాజకీయ ప్రయత్నాలు రజనీకాంత్ గారు ఎంత స్ట్రాంగ్ గా చేశారు, తర్వాత అదే స్పీడ్ లా వెనక్కి సంగతి కూడా మనకు అనుభవం ఉంది. అయితే ఇప్పుడు విజయ్ తమిళనాడులో ఒక వరవడి కొత్త దాన్ని సృష్టించడంతో ఇప్పుడు తమిళ రాజకీయాలలోకి సినీ నటుల యొక్క ఆసక్తి బాగా పెరిగిపోయింది. అంటే రజనీకాంత్ నేషనల్ వైడ్ గా, ఇంటర్నేషనల్ వైడ్ గా చాలా ఫేమస్ అయిన వ్యక్తి యాజ్ ఏ ఫిల్మ్ స్టార్ గా. అవును, అంత ప్రాముఖ్యత పొందిన వ్యక్తి. ఎందుకంటే ఆయనకి జపాన్ లో కూడా చాలా అభిమాన సంఘాలు ఉన్నాయి. అంటే అక్రాస్ ది గ్లోబ్ హీ హాస్ సో మెనీ ఫ్యాన్స్ అసోసియేషన్. మరి అలాంటి వ్యక్తి ఎంత స్పీడ్ గా అయితే రాజకీయ పార్టీ పెట్టి ప్రభావితం చేయాలనుకున్నాడో జయలలిత మరణం తర్వాత,
కానీ మరి అది సక్సెస్ కాలేదు, ఆయన విత్డ్రా అయ్యాడు. కానీ విజయ్ గారు టీవీకే పార్టీ పెట్టి షార్ట్ పీరియడ్ లో ముఖ్యమంత్రిగా రావటం అనేది చాలా మంది సీనియర్ నటులు ముఖ్యంగా తమిళనాడులో జీర్ణించుకోలేకపోతున్నారు అనేది మనం వార్తల్లో చూస్తున్నాం. ఆ రకంగా రజనీకాంత్ గారు కూడా ఒక కామెంట్ వచ్చింది. రజనీకాంత్ గారు స్టాలిన్ కలవటం తోటి కొంచెం అసంతృప్తితో ఉన్నట్టు, విజయ్ అధికారం రావటం ఆయనకి ఇష్టం లేనట్టు మనకు కనిపించింది. కానీ మొత్తంగా మనం చూసుకున్నట్టయితే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో ఈ సినీ నటుల యొక్క ప్రభావం అభిమాన సంఘాలతోటి వారికి ఉన్న అనుబంధంతో దాన్ని పొలిటికల్ గా మార్చుకోవడానికి ప్రయత్నాలు జరిగినాయి. చాలా మంది సక్సెస్ కూడా. ముఖ్యంగా తమిళనాడులో మనం చూసినట్టయితే ఎంజి రామచంద్రన్, జయలలిత గారు, కరుణానిధి గారు, వీళ్ళందరూ కూడా సినీ ప్రముఖులే. వీరంతా కూడా సినిమా రంగం నుంచి వచ్చిన వాళ్ళే. మనం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చూసినట్లయితే దీనికి ప్రధానంగా మనకు నాంది పలికిన వాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. సో ఇవన్నీ మనకు ఉన్నాయి. కానీ దాని తర్వాత మనం రాజకీయాల్లో ఇప్పుడు శరవేగంగా జరుగుతున్న మార్పులను చూసినట్లయితే సినీ ప్రముఖులకున్న ఆదరణే ఒక ప్రముఖమైన బేస్ గా మనకి కనిపించవచ్చు. కానీ దాని వెనక అనేక రాజకీయ కోణాలు ఉన్నాయి, సామాజిక ఆర్థికమైన అంశాలు కూడా ముడిపడి ఉన్నాయి అనేది నా యొక్క అభిప్రాయం. ముఖ్యంగా తమిళనాడులో చూసుకున్నట్లయితే గత 5 సంవత్సరాలుగా తమిళనాడు ప్రభుత్వం మీద వచ్చిన ఆరోపణలు, ముఖ్యంగా అక్కడ జరుగుతున్న ఉమెన్ హెరాస్మెంట్, సెక్సువల్ హెరాస్మెంట్స్, తర్వాత రకరకాల ఫైనాన్షియల్ ఫ్రాడ్, ఇవన్నీ కూడా డిఎంకే ప్రభుత్వం మీద తీవ్రమైన ప్రభావం చూపించినాయి. అక్కడ విపరీతమైన అంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చాలా సీరియస్ గా ఉందనేది అక్కడ చాలా మంది ప్రతిపక్ష పార్టీలు సీరియస్ గా ఆరోపణలు చేశాయి. దాంట్లో విజయ్ కూడా కొంత ముందుకొచ్చి దాన్ని ఎక్కువ ఫోకస్ చేయడంతో ఆయనకు బాగా ఆదరణ వచ్చింది. అభిమాన సంఘాల యొక్క ప్రాముఖ్యత అంటే బలం మీదనే విజయ్ అధికారంలోకి రాలేదు. విజయ్ లేవనెత్తిన అంశాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఇప్పుడు మనం కంపేర్ చేసుకున్నట్లయితే రజనీకాంత్ కున్న అభిమాన సంఘాల ముందు విజయ్ది ఒక లిమిటెడ్ ఏరియా, లిమిటెడ్ వరకే ఉన్నది ఆయనది. కానీ మరి అలాంటి వ్యాస్ట్ ఫ్యాన్స్ అసోసియేషన్స్ తోటి బలం ఉన్న రజనీకాంత్ అంత స్పీడ్ గా ముందుకు వచ్చి వెనక్కిపోయాడు. కానీ విజయ్ నిలబడ్డాడు. దేని మీద నిలబడ్డాడు? సార్ రమణారెడ్డి గారు, కానీ ఈ రోజు ఎవరైతే రజనీకాంత్ గారి సతీమణి లతా గారు ఏదైతే అనౌన్స్ చేశారో ఆ సంఘాన్ని, అంటే మనము ఆ ప్రజావేదికను ఎలా చూడాలి, అంటే ఇది ఫైనల్ గా ఒక పార్టీగా రూపాంతరంగా చెందే అవకాశం లేదంటారా? ఎందుకంటే ఇప్పుడు తమిళనాడు పొలిటికల్ క్రిటిక్స్ అందరూ కూడా ఇదే మాట్లాడుకుంటున్నారు. డెఫినెట్ గా ఇది ఒక పొలిటికల్ పార్టీగా రూపాంతరం చెందుతుంది అని. మీ విశ్లేషణ ఏంటి ఈ విషయంలో? మనం అంత తొందరగా చెప్పలేమండి. ఎందుకంటే రజనీకాంత్ గారికి ఒక అసంతృప్తి అయితే ఉన్నదనేది అయితే ఒక వాస్తవం. మనకి బయట క్రిటిక్స్ చెప్పేది అయితే మీడియా చెప్పేది ఏంటి, అంటే రమణారెడ్డి గారు ఎందుకు ఉందంటారు రజనీకాంత్ గారికి అసంతృప్తి? అంటే సహజంగా సినీ నటుల మధ్యన ఈ కాంపిటీషన్ అనేది ఉంటుంది. అది ప్రొఫెషనల్ జెలసీ అనుకోవచ్చు. కానీ తనకున్న ఒక స్ట్రాంగ్ ఫ్యాన్ బేసిస్ ద్వారా నేను అధికారంలోకి రావడానికి చేసిన ప్రయత్నాలు విఫలం కావటము, షార్ట్ పీరియడ్ లో విజయ్ రావటం అనేది రజనీకాంత్ గారు జీర్ణించుకోలేకపోతున్నారేమో అని ఒక కొంత టాక్ నడుస్తుంది. మనము రమణారెడ్డి గారు నిజంగా రజనీకాంత్ గారు ఇక్కడ ఫెయిల్ అయ్యారు అనుకోవచ్చా, లేకపోతే ఆయన ఏదన్నా ఆరోగ్య రీత్యా కానివ్వండి లేక ఇతరాత్ర కారణాల వల్ల కానివ్వండి వెనకడుగు వేశారనుకోవాలా? అంటే వాస్తవం ఏంటంటే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ గారి యొక్క ప్రభంజనం మొత్తం దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న క్రమంలో తమిళనాడులో కూడా రజనీకాంత్ గారు నేను నిలదొక్కోగలుగుతానా, మోడీ యొక్క ప్రజాదరణ ముందు నా ప్రజాదరణ, నాకు నా అభిమాన సంఘాల ద్వారా నేను రాజకీయాల్లో రాణించగలుగుతున్నా లేదా అనేది ఒక అభిప్రాయం ఆయనకు వచ్చింది. మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే ఆయన సెంటిమెంటల్ గా కొన్ని ఫాలో అవుతాడు. ఆయన రైట్ టైం కాదని ఆయన సెంటిమెంటల్ గా కొంత వెనక్కిపోయినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ మన ప్రధానంగా ఏమిటంటే వారికి ఉన్న నెక్స్ట్ 5 years లో విజయ్ తప్పనిసరిగా అడ్మినిస్ట్రేషన్ లో ఫెయిల్ అవుతాడు. ఇది ఒకటి చాలా మందికి ఆశగా కనిపిస్తుంది. చాలా మందికి అది ఎట్లా కనిపిస్తుంది అంటే విజయ్ కి పరిపాలన అనుభవం లేదు, అడ్మినిస్ట్రేషన్ అంతగా తెలవదు. ఎందుకంటే ఆయన తీసుకున్న షార్ట్ పీరియడ్ లో తీసుకున్న నిర్ణయాలు ఎంత స్పీడ్ గా తీసుకున్నాడు, అంత వెనక్కి తీసుకోవటము, ఇవన్నీ కూడా మనం చూసాం.
కాబట్టి విజయ్ యొక్క రాజకీయ ప్రస్తావన ఏదైతే ప్రారంభమైందో, ఏదైతే అధికార రూపాంతరం చెందిందో, అది భవిష్యత్తులో అది నిలబడగలుగుతుందా? విజయ్కి ఇక్కడ ఏమిటంటే ఆయనకి సంపూర్ణమైన మెజారిటీ లేకపోవడం కూడా ఈ సినీ నటులందరికీ, కొంతమందికి ఆయన వ్యతిరేకులకు ఒక ఆశగా కల్పిస్తుంది. ఎప్పుడైనా విజయ్ ప్రభుత్వం కూలిపోవచ్చు. విజయ్ ఒకవేళ అధికారాన్ని కోల్పోతే తక్షణం రావటానికి ఇక్కడ రజనీకాంత్ అనే ఒక వ్యక్తిని ముందుకు తీసుకురావటానికి బహుశా ఒక బలమైన రాజకీయ శక్తి, అంటే నేను అనుకుంటున్న కేంద్రంలో ఉన్న బీజేపీ రజనీకాంత్ గారిని ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తుందేమో అనేది కూడా, దానిలో భాగంగానే లత గారిని ఈ రాజకీయ వేదిక, ఎన్జిఓ, ఈ సామాజిక వేదికని తయారు చేయడానికి, అనౌన్స్ చేయడానికి కూడా ఒక కారణం కావచ్చు అనేది మనకు అర్థం అవుతుంది. ఓకే రమణారెడ్డి గారు, మళ్ళీ మీరు మాట్లాడుతురు కానీ నరోత్తమ్ గారు మీరు చెప్పండి. బీజేపీ నుంచి బయటకు వచ్చిన అన్నామలై ఆయన సంఘాన్ని అనౌన్స్ చేసిన కొన్ని గంటల్లోనే లతా రజనీకాంత్ గారు అనౌన్స్ చేయటం కానివ్వండి, అలాగే అంతకు ముందు అన్నామలై రజనీకాంత్ గారిని కలవడం కానివ్వండి, ఇప్పుడు తమిళనాడు పొలిటికల్ సర్కిల్స్ లో రకరకాల స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. మీ విశ్లేషణ ఏంటి? ఖచ్చితంగా వీళ్ళిద్దరూ కలుస్తారు అని మీరు అనుకుంటున్నారా? అన్నామలై అలాగే రజనీకాంత్ గారు కలిసి ముందుకు వెళ్తారని మీరు అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు మీరు? నేను ఒక చిన్న రహస్యం చెప్తాను మీకు. స్కూల్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది నరోత్తమ్ గారు. చెన్నై స్కూల్లో ఇప్పుడు వినపడుతుందా? వినపడుతుందండి. హలో, చెప్పండి నరోత్తమ్ గారు, వినపడుతోంది. లతా రజనీకాంత్ గారు చెన్నైలో నేను చదువుకున్న స్కూల్లో నాకు టీచర్. టీచర్ ది ఆశ్రమ్ స్కూల్ పెట్టిన స్కూల్ పేరు, దాంట్లో నేను చదువుకున్నాను. టీచర్ ప్లస్ డైరెక్ట్ గా మీకేమైనా టీచ్ చేసేవాళ్ళ ఆవిడ? డైరెక్ట్ గా నేను బాగా తెలుసు ఆవిడకి. అంటే బాగా ఇష్టం. అంటే ఆవిడ షీ వాజ్ ది కరెస్పాండెంట్, బట్ స్పిరిచువల్ క్లాసెస్ అని తీసుకునేవారు. సాదయ క్లాసెస్ అని చెప్పేసి ఎవ్రీ సాటర్డే ఉండేది. వాళ్ళ ఇల్లు వచ్చేసి పోయస్ గార్డెన్ లో ఉండేది. మేమందరం కొంచెం సెలెక్టెడ్ స్టూడెంట్స్, స్పిరిచువల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ తీసుకెళ్లి ఆవిడ అన్ని స్పిరిచువల్ డిస్కషన్స్ అవన్నీ క్లాసెస్ తీసేది అన్నమాట. దాంట్లో నాకు బాగా ఆవిడతోటి బాగా మంచి అనుబంధం. నన్ను కూడా బాగా పోయిటరీ రైటింగ్ అట్లా అంతా బాగా నన్ను ఎంకరేజ్ చేసేది. మీ ఫ్యామిలీ పెద్ద మంచి రచయిత కుటుంబం, రచయిత ఫ్యామిలీ, యూ షుడ్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ దాట్, సీ దిస్, యూ హ్యావ్ దిస్ టాలెంట్ అని బాగా ఐడెంటిఫై చేసి నన్ను బాగా ప్రోత్సహించేది. ఐ స్టిల్ షేర్ ఎ వెరీ గుడ్ రాపోర్ట్ విత్ ఆవిడతోటి. ఆవిడ ఏంటంటే ఇప్పుడు కాదు, సినిమా రంగంలో ఆవిడ మల్టీ టాలెంటెడ్. పాటలు బాగా పాడతారు ఆవిడ. సారల్ అని ఒక మ్యూజిక్ సిరీస్ తీసుకొచ్చింది. తర్వాత స్కూల్లో కరికులమ్స్ ఉంటాయి కదా, మెట్రికులేషన్, సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ ఇట్లా ఉంటాయి కదా, అట్లా ఆవిడ ఒక ప్రయోగాత్మకంగా టాస్క్, TASC అండ్ టాస్క్ అని ఒకటి కొత్త తీసుకొచ్చింది ఆవిడ. తీసుకొచ్చి ఆ స్కూల్లో ఇంప్లిమెంట్ చేసి చాలా సంవత్సరాలు కూడా నడిచినాయి అది. అట్లా షీఈ్ ఆల్వేస్ ఇంటూ సంథింగ్, ఏదో కొత్తగా తీసుకురావాలి, కొత్తగా చేయాలి, ఎప్పుడు చేస్తానే ఉంటుంది ఆవిడ. ఇది కూడా ఇప్పుడు తీసుకొచ్చిన ఆవిడ ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ కూడా అటువంటిది. మక్కల్ మేడై అంటే ప్రజావేదిక. మక్కల్ మేడై అంటే అర్థం ప్రజావేదిక తమిళ్లో. ఈ ప్రజావేదిక అన్నది ఎందుకు మామూలుగా ఇట్ ఈస్ అ సోషల్ కాన్షియస్ ఇనిషియేటివ్. దీని వెనక రజనీకాంత్ గారి హస్తము అది ఏముండదు, ఆయన ఏం పట్టించుకోరు. ఆయన ఏంటంటే ఇంకొకటి, అన్నామలై గారిది ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ. ఇట్ ఏంటంటే ఒక యానిమోసిటీ ఉంది. ఆయన తీసేసి ఇంకొక లీడర్ని పెట్టారు, నైనార్ నాగేంద్రన్ గారిని పెట్టారు. అక్కడ ఒక యానిమోసిటీ ఉంది, ఆయన పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. ఆయన బయటకు వచ్చారు. బయటకు వచ్చి హీ ఆల్రెడీ హ్యాస్ అ గుడ్ ఇమేజ్ అక్కడ ప్రజల్లో. సో దాన్ని కొంచెం ముందు సాగించాలని చెప్పి ఈ స్టిల్ వెయిటింగ్ ఫర్ సంథింగ్. వాళ్ళకి వీళ్ళకి కనెక్షన్ లేదు. ఈ రజనీకాంత్ గారు అన్నామలైని సపోర్ట్ చేసి అన్నామలై భుజం మీద ఎక్కి షూట్ చేయాల్సిన అవసరం రజనీకాంత్ గారికి లేదు. అవసరం అయితే రజనీకాంత్ గారు నేరుగా కూడా దిగుతారు. ప్లస్ రజనీకాంత్ గారు క్లియర్ గా ఒక మాట చెప్పేశారు,
నేను జెలసీ అన్నది ఫీల్ అవుతే కమల్ హాసన్ లాంటి వాడి మీద జెలసీ ఉంటది కానీ నాకు, ఎందుకంటే నా సమకాలికుడు. విజయ్ అంతా ఏంటి, నా నెక్స్ట్ జనరేషన్. నాకు అతనికి ఒక దగ్గర 15-20 ఏళ్ళు గ్యాప్ ఉంది. అది సమకాలికులు కాదు. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ విజయ్స్ విక్టరీ అని క్లియర్ గా చెప్పేశాడు. ఆయనకి పొలిటికల్ గా చాలా ఆపర్చునిటీస్ ఒకప్పుడు వచ్చినాయి. 1996లో ఆయన పార్టీ పెట్టుంటే ఖచ్చితంగా గెలిచేవాడు. కానీ అప్పుడేంటి, ఒక చిన్న మాట, డిఎంకేకి ఒక మాట ఇచ్చే, డిఎంకేకి సపోర్ట్ గా ఒక మాట మాట్లాడేసి డిఎంకేని గెలిపించాడు. తర్వాత జయలలిత గారు చనిపోయిన తర్వాత పార్టీ పెట్టడానికి ఒక వాక్యూమ్ ఉండింది స్టేట్ లో, అని పెట్టడానికి ముందుకు చాలా కాయలు కదిపారు. కానీ అట్ దట్ టైం ఆయనకి హెల్త్ సహకరించాల, సర్జరీస్ జరిగినాయి, సింగపూర్కి వెళ్ళారు, చాలా ఈ ఫేస్ లాట్ ఆఫ్ ఇల్ హెల్త్. అక్కడ సింగపూర్ లో మొత్తం దానికి చికిత్స తీసుకున్నారు, అదే ట్రీట్మెంట్ తీసుకుని అట్ దట్ టైమ్ ఈ థాట్ ఇట్ ఈస్ నాట్ రైట్ ఫర్ హిమ్ టు ట్రావెల్ ఇన్ పాలిటిక్స్. ఒక డెసిషన్ తీసుకోవాలి, పాలిటిక్సా సినిమానా అంటే, ఓకే నేను సూపర్ స్టార్ కాబట్టి నేను సూపర్ స్టార్ గానే మిగిలిపోతాను, నాకు మేబీ ఒక డెసిషన్ తీసుకొని రైట్ రోడ్ గా కూర్చున్నాడు ఆయన, అంతే. దానికి ఇప్పుడు విజయ్ గెలవడానికి విజయ్ ఏం సంబంధం? విజయ్ గెలిచిన తర్వాత కూడా రజనీకాంత్ గారి పేరు చెప్పలేదు, ఎవరి పేరు చెప్పలేదు, ఎంజీఆర్ పేరు కూడా చెప్పలేదు. విజయ్ చెప్పిన పేరు విజయకాంత్ పేరు చెప్పాడు. నా అన్నయ్య విజయకాంత్ అని డైరెక్ట్ గా చెప్పాడు. ఆ విజయకాంత్ లెగసీని ఫస్ట్ నుంచి అది క్యారీ ఫార్వర్డ్ చేసేవాడు విజయ్. ఎందుకంటే విజయ్ స్టార్టింగ్ డేస్ లో విజయ్కి హెల్ప్ చేసింది విజయకాంతే పైకి తీసుకొచ్చింది. అందుకు ఆ కృతజ్ఞత భావం చూపించుకున్నాడు. ప్లస్ ఇప్పుడు విజయ్ గెలవటం, ఇప్పుడు ఒకటి చెప్తాను చూడండి, అందరూ పార్టీలు పెట్టారంటే ఎవరు పార్టీలు కొత్తగా పెట్టట్లేదే. కమల్ హాసన్ పెట్టారు, అది ఫెయిలే, కంప్లీట్ ఫెయిల్యూర్. కమల్ హాసన్ ఇస్ నాట్ మాస్ హీరో, ఇస్ అ క్లాస్ హీరో, ఫెయిల్యూరు. అంతకు ముందు ఒకసారి శివాజీ గణేశన్ గారు పెట్టారు, అది ఫెయిల్ అయింది, తర్వాత ఆయన కాంగ్రెస్ లో చేరిపోయారు. ఎంజి రామచంద్రన్ గారు ఏంటి, కొత్తగా ఒక యాక్టర్ గా వచ్చేసి పెట్టలే. ఆయన డిఎంకేలో ట్రెజరర్ గా పనిచేశాడు, చాలా రాజకీయ ప్రస్థానం అయింది, చాలా లోతుంది అయింది. దాని తర్వాత ఒక సందర్భంలో పార్టీ పెట్టి పవర్కి వచ్చాడు ఆయన. జయలలిత గారు, షీ ఇన్హెరిటెడ్ ద లెగసీ ఆఫ్ ఎంజి రామచంద్రన్. పాలిటిక్స్ ఊరిని ఆషామాషి కాదు, ఒక జస్ట్ యాక్టర్ అవగానే గెలిచేస్తారు అని కాదు, అట్లా కాదు. ఒక లెగసీ, ఒక సమయం, సందర్భం, వాళ్ళు ఒక కృషి, పట్టుదల, వాళ్ళు ఒక ధైర్య సాహసాలు, అన్ని ఒక సిచ్యువేషన్, ఒక పొలిటికల్ వాక్యూమ్ ఉండాలి, అన్ని కలిసి వచ్చినప్పుడు వస్తాయి. ఇప్పుడు విజయ్ కూడా ఏంటంటే దేర్ వాజ్ అ పొలిటికల్ వాక్యూమ్, క్లియర్ పొలిటికల్ వాక్యూమ్. ఆ వాక్యూమ్ లో ఈక్వేషన్ లో అయితే నరోత్తమ్ గారు, ఈ రోజు ఏదైతే లతా రజనీకాంత్ గారు ఏదైతే మనము మక్కల్ మేడై ప్రకటించిన తర్వాత, దాని కొన్ని గంటలకి ముందు అన్నామలయ్య గారు బీజేపీకి మనం ఇందాక అనుకున్నట్టుగానే రిజైన్ చేయటం కానివ్వండి, ఆయన కూడా ఇలాంటి ఒక సామాజిక సంఘాన్ని అనౌన్స్ చేయటం కానీ ఆయన కూడా అనౌన్స్ చేయటము, దానికి తోడు ఆయనకు ఆధ్యాత్మిక గురువు, వ్యక్తిగత గురువు, అలాగే ఆధ్యాత్మిక మార్గదర్శిగా భావించేటటువంటి రజనీకాంత్ గారి కూడా వెంటనే వాళ్ళ వైఫ్ అనౌన్స్ చేయటం కానీ, ఏంటంటే ఇదంతా స్పెక్యులేషన్స్ క్రియేట్ అవడానికి ఇది ఒక కారణం. 100 స్పెక్యులేషన్ ఇది. బికాస్ ఆయన ఎప్పుడు, అన్నామలై గారు ఎప్పుడు రజనీకాంత్ గారిని ఆధ్యాత్మిక గురువు అని ఎప్పుడు భావించలేదు. ఇప్పుడు ఏంటంటే అన్నామలై గారు స్ట్రాటజీ వేరు. అన్నామలై గారు ఇప్పుడు ఏమంటున్నాడంటే ఈస్ డిస్ప్యూటింగ్ బీజేపీ ఆల్సో, బీజేపీస్ ఐడియాలజీ, కంప్లీట్ ఐడియాలజీ ఆల్సో. ఆయన ఏమంటాడంటే కంప్లీట్ హిందుత్వ కంప్లీట్ పనికిరాదు, ఈ మిక్స్ సౌత్ ఇండియన్ అలాంగ్ విత్ హిందుత్వ అన్నది తీసుకురావాలి. దట్ విల్ బి ఏ గేమ్ చేంజర్. ఇది బీజేపీ తోటి పయనించినా సాధ్యం కాదు, డిఎంకేతో పయనించినా సాధ్యం కాదు అని చెప్పి ఒక కొత్తగా దిగొక మూవ్మెంట్ క్రియేట్ చేద్దామని. దానికి ఈ మక్కల్ మేడైకి చాలా తేడా ఉంది. మక్కల్ మేడై అనేది బేసిక్గా సోషల్ కాన్సెప్ట్. అది ఆవిడ చాలా సంవత్సరాలుగా ఏదోటి ఆవిడ ఊరికినే ఉండదు, ఆవిడ ఏదోటి చేస్తానే ఉంటారు లతా రజనీకాంత్ గారు. Something she wants to do something, she's always very creative.
వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ ద సొసైటీ, ఇంట్రెస్టెడ్ ఇన్ పీపుల్, బిల్డింగ్ పీపుల్, నర్చరింగ్ పీపుల్. అది ఆవిడ హ్యాబిట్. దానికి అన్నామలైకి సంబంధం లేదు. అండ్ ఎస్పెషల్లీ ఇటువంటి కాంట్రవర్షియల్ సిచ్యువేషన్ లో అన్నామలై గారు బీజేపీ నుంచి బయటకు వచ్చిన సిచ్యువేషన్ లో ఐ డోంట్ థింక్ షీఈస్ అ పర్సన్ హూ విల్ అసోసియేట్ ఆల్సో. సైలెంట్ గా ఉంటుంది, ఆవిడ పార్టీని ఆవిడ పని చేసుకోండి. ఇది ఎప్పటి నుంచో ఒక కాన్సెప్ట్ ఉండి వాళ్ళ దగ్గర. అన్నామలై గారేమో ఆయన ప్రస్థానం వేరు. ఈ వాంట్స్ టు టేక్ ఆన్. ఇప్పుడు విజయ్ ఒక సైడ్ మొత్తం విజయ్ అందరూ ఒక బాక్స్ లో ఉన్నారు. లెఫ్ట్ వింగ్ ఒక ఏర్పడిపోయింది, రైట్ వింగ్ వాక్యూమ్ ఉంది. ఆ వాక్యూమ్ ని భర్తీ చేయడానికి ఇది ద రైట్ టైం అని తీసుకుని దిగాడు. ఇప్పుడు ఖచ్చితంగా పాదయాత్రలు అన్ని మొదలవుతాయి. అన్నామలై దే విల్ ట్రై టు ఫోకస్ అన్నామలై యాజ్ అ బిగ్ లీడర్ ఇన్ ద స్టేట్. అది వేరే విధంగా జరుగుతుంది. రైట్ వర్సెస్ లెఫ్ట్, ద్రవిడియన్ వర్సెస్ యాంటీ ద్రవిడియన్ వర్సెస్ హిందుత్వ, ఇవన్నీ జరుగుతాయి అక్కడ. ఇది అసలు విషయం. ఇప్పుడు సినిమా రంగానికి వస్తే ఓకే నరోత్తమ్ గారు మళ్ళీ మీరు మాట్లాడుతురు కానీ ప్యానెల్ లో ఇంకో ఇద్దరు సభ్యులు ఉన్నారు. సాగర్ రెడ్డి గారు, ఓకే మీరు చెప్పండి. మీరు చూస్తున్నారు కదా ఇప్పటి వరకు నరోత్తమ్ గారు చెప్పింది, అలాగే రమణారెడ్డి గారు చెప్పింది. అంటే రకరకాల వాదనలు వినపడుతున్నాయి. అంటే మరోవైపు నుంచి కూడా ఏంటి పార్టీలు పెట్టడం ఇంత ఈజీనా అనే టాక్ కూడా ఒకవైపు నుంచి నడుస్తోంది. అంటే మీరు ఎలా చూస్తారు ఈ టోటల్ ఏదైతే స్పెక్యులేషన్స్ అన్నిటినీ కానివ్వండి, లేకపోతే ఈ సంకేతాలని కానివ్వండి, మీరు ఎలా చూస్తారు? ముందుగా వైకే ఛానల్ వారికి నమస్కారం, అనుష గారికి నమస్కారం, రమణన్న నమస్కారం, నరోత్తమ్ గారికి, బాబ్జీ గారికి నమస్కారాలు, ప్రేక్షకులకు కూడా నమస్కారం. భారతదేశం లోపల అనేక రకమైనటువంటి పార్టీలు పుట్టినైపోయినాయి. స్వాతంత్రం రాకముందు దేశంలో కాంగ్రెస్ అనేది ఒకటే. కాంగ్రెస్ అనేది ఈ దేశ స్వాతంత్ర పోరాటం లోపల వివిధ రకాల కమతాలుగా ఉన్నటువంటి అక్కడక్కడ రాజ్యాలుగా ఉన్నటువంటి వాళ్ళల్లో స్వాతంత్ర పోరాటం కోసం చేస్తున్నటువంటి ఉద్యమాలన్నింటినీ ఏకీకృతం చేసి ఒక తాటి మీదకి తీసుకొచ్చి దేశమంతా కూడా పోరాటం చేసినటువంటి సిస్టమ్ ఆ రోజు స్వాతంత్ర పోరాటాలు. ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజకీయ పార్టీలుగా అవతరించినటువంటి సిస్టమ్ చాలా ఉన్నాయి. రాజకీయ పార్టీలు చాలా పుట్టుకొచ్చినాయి, కొన్ని కాలగర్భంలో కలిసిపోయినాయి కూడా. కానీ లక్ష్య సాధన కోసం ఆవిర్భవించినటువంటి పార్టీలు ఏవైతే ఉంటాయో అవి స్థిరంగా నిలిచిపోతాయి. ప్రజల అవసరాలు తీర్చడం కోసం, ఏ దేశం స్వాతంత్రం కోసం అయితే అసవులు బాసినటువంటి ఆశయాల సాధన కోసం, ఏ దేశం అయితే 1000 సంవత్సరాలు దరిద్రం అనుభవించిందో విదేశీ వాళ్ళ చేతిలో వాటిని యొక్క నెమరేసుకొని పుట్టినటువంటి పార్టీలు, ఇట్లా లక్ష్య సాధనలో ఉన్నటువంటి పార్టీలు ఏవైనా కావాలి వాటికి ఒక స్థిరత్వం అనేది ఉంటుంది, వాటికి ఒక లక్ష్య సాధన ఉంటుంది. కాబట్టి ఆ సాధన దిశగా పోరాడుతూ ఉంటాయి. ఇక్కడ మన దగ్గర ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైనటువంటి విధానాలు ఉన్నాయి. కాశ్మీర్లో ఒక విధానం, తమిళనాడులో ఒక విధానం, కేరళలో ఒక విధానం. ఇట్లా స్వాతంత్రం రాకముందు వచ్చిన తర్వాత కూడా అక్కడ ఉన్న సాంప్రదాయాలు, పద్ధతులు, సిస్టమ్స్ వేరున్నాయి. ఇందులో భాగంగా తమిళనాడును కనుక ప్రధానంగా తీసుకున్నట్టయితే అక్కడ ఉన్నటువంటి ద్రావిడీల సిస్టమ్ మొదటి నుంచి కంటిన్యూగా అవుతుంది. మధ్యలో అక్కడ క్రైస్తవయిజం మొత్తం ఆ రాష్ట్రం అంతా కూడా ఎక్కువగా పేరుకపోయి ఉన్నది. రెండవది అక్కడ ఉన్నటువంటి నాయకులు, ఇంతకుముందు వచ్చినటువంటి జయలలిత కావచ్చు, ఎంజీఆర్ కావచ్చు, రామచంద్రన్ కావచ్చు, ఎవరన్నా కావచ్చు, వాళ్ళంతా కూడా ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని బట్టి వాళ్ళు చేసినటువంటి రాజకీయ పార్టీలు పుట్టించుకొని పరిపాలన సాగించారు. కానీ ఏనాడు కూడా తమిళనాట అభివృద్ధి అనేది జరగలేదు కొన్ని ప్రాంతీయ పార్టీల ద్వారా. రాను రాను ఆ పార్టీలలో వివిధ రకాలైనటువంటి పోరాటాలు కూడా జరిగినాయి. కేవలం అధికారం కోసమే పోరాటాలు జరిగేటువంటి పరిస్థితికి దిగజారిపోయినటువంటి పార్టీలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కూడా. కేవలం అధికారమే కావాలి వాళ్ళకి, అంతే. అధికారం వచ్చేదాకా ఒక పద్ధతి, అధికారం వచ్చిన తర్వాత ప్రజలను విస్మరించి వాళ్ళ పోరాటాలు ఆ సీట్ల కోసమే కావచ్చు, లేకపోతే ప్రజాధనం దుర్వినియోగం కోసమే కావచ్చు, ఈ రకమైనటువంటి
రాజకీయ పార్టీలు చాలా పుట్టుకొచ్చినాయి, చాలా కాలగల్పంలో కలిసిపోయినాయి. నేనేమంటున్నానంటే ప్రజల అవసరాలు, ఇవాళ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, కాక్రోచ్ జనతా అనేటువంటి ఒక చిన్న నినాదం ఇస్తే అది ఎక్కడికో వెళ్ళిపోయింది. అంటే ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేక ఆశ, ఏదైతే ఆశతోటి ఉన్నారో, ఏదైతే ఫుల్ఫిల్ అయితే మాకు ఉద్యోగాలు వస్తాయనో లేకపోతే మా జీవితాలు బాగుపడతాయని ఆశించినటువంటి సమాజం యొక్క అసంతృప్తిల యొక్క సంఖ్య పెరిగిపోవడం మూలంగా అట్లా బీజేపీ పార్టీ కావచ్చు, శ్రీరామచంద్రుని పార్టీ కావచ్చు, రేపు శ్రీరామచంద్రుడు వచ్చి పరిపాలన చేసినా ఇదే పద్ధతులు కనపడతాయి. ప్రజా వ్యతిరేక విధానాలకి తావివ్వకుండా పరిపాలించేటువంటి ప్రక్రియలో స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా పార్టీలలో ముందంజలో ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యం లోపల మ్యాక్సిమం ప్రజల అవసరాలు తీర్చడంలో, దేశ భద్రతా విషయాల లోపల, లేకపోతే దేశంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా పనిచేసేటువంటి ప్రక్రియలో నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలన కాస్త ఉన్నది కాబట్టే ఈ దేశమంతా కూడా విస్తరిల్లుతూ విరాజిల్లుతూ వస్తున్నటువంటి పరిస్థితి వల్ల మన టాపిక్ అన్న అదే చెప్తున్నాం, అదే చేస్తున్నాం. ఇప్పుడు విజయ్ గారు, ఇప్పుడు అన్నామలయ్య గారు టాపిక్ ఏంటిది? అన్నామలయ్య గారు బీజేపీలోకి వెళ్ళిపోవడం గల కారణం ఏంది? ఆయన పార్టీ పెడితే అభివృద్ధిలోకి వస్తుందా? విజయ్ గారిని ఢీ కొనగలుగుతాడా? విజయ్ గారి పార్టీ ఉంటుందా? ఇవే కదా టాపిక్స్. ఇక అలాగే మరికొంతమంది హీరోలు కూడా పార్టీలు పెడతారనే వార్తలు వస్తున్నాయి. ధనుష్ కానివ్వండి, శివకార్తీక్ కానివ్వండి, అవన్నీ విశాల్ కానివ్వండి. విశాల్ అయితే మనము ఉప ఎన్నికలో ఆయన నామినేషన్ వేసి తర్వాత అది సాంకేతిక కారణాల వల్ల అది డ్రాప్ అవడం కూడా మనం చూసాము. అంటే ఏంటంటే శివకార్తికేయన్ గాని విశాల్ గాని సినిమా యాక్టర్లని సినిమాలలో చూసి ఆనందపడ్డటువంటి జనం అంతా కూడా తమిళనాడులో, ఆంధ్రలో కాస్త సినిమా యొక్క లైన్ లో ఎక్కువగా ఉంటారు జనం. సో వాళ్ళని అభిమానించే. కానీ సాగర్ రెడ్డి గారు ఈవెన్ విజయ్ గారు గెలవక ముందు కూడా, అంటే అన్ని సీట్లు వస్తాయని కూడా చాలా మంది ఊహించలేదు. మనం సర్వేలు కూడా చూస్తే 1-2 సర్వేలు తప్ప మెజారిటీ ఆఫ్ ద సర్వేస్ ఏం చెప్పాయి, అన్ని సీట్లు వస్తాయని చెప్పలేదు, ఎవరు ఊహించలేదు. మనము విజయ్ గారు పార్టీ పెట్టక ముందే ఇదే వైకే ఛానల్ ద్వారా మన డిబేట్ లో నేను కూడా పాల్గొన్నాను. ఆ డిబేట్ లో విజయ్ గారు కనుక వస్తే తప్పకుండా అధికారంలోకి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పి కూడా మనం చర్చించుకోవడం జరిగింది. కారణం ఏంటి అంటే ప్రజల్లో ఒక కొత్తదనాన్ని కోరుకుంటున్నారు కాబట్టి ఆ దిశగా వెళ్ళిపోతారు అనేటువంటి దానిలో మనం విజయ్ గారికి అప్పుడు ఇంకా ఆ పార్టీ కూడా పెట్టలే. మనం మీరు విశ్లేషణ, మీరు డిబేట్ పెట్టినాడు, విజయ్ గారు పార్టీ పెట్టలేదు. అప్పుడే అనుకున్నాం మనం, అంటే కొత్త తరహాన్ని కోరుకునేటువంటి లైన్ లో ప్రజలు ఉన్నారు కాబట్టి విజయ్ గారు విజయం సాధించవచ్చు అనేటువంటి ఆలోచన కూడా మనం ఆ రోజు కూడా ఇట్లాంటి డిబేట్లనే మనం మాట్లాడడం కూడా జరిగింది. అదే వాళ్ళ నిజాలు కూడా జరిగినాయి. సార్ కానీ ప్రమాదవశాత్తు ఏంటంటే ఆయనకు బార్డర్ లైన్ లో కాస్త ఇంకో కొంచెం అయితే బాగుండు అనేటువంటి పద్ధతిలో కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ప్రజలు అవకాశాన్ని ఆయనకు చేతికి ఇచ్చడం జరిగింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితి లోపల ఆయన అనుభవం తక్కువతోటి కావచ్చు, రాబో కాలం లోపల మిగతా వాళ్ళందరూ కలిసి ఏదైతే ఉద్దండులు ఉన్నారో అక్కడ అట్టేటోళ్ళు ఎవరు లేరు, మామూలు వ్యక్తులు ఎవరు లేరు. అన్ని డిఎంకేలే కావచ్చు, ఏఐడిఎంకేలే కావచ్చు, ఇవాళ అన్నామలై కూడా కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక రకమైనటువంటి రాజకీయ ఉద్దండులే. వీళ్ళందరూ కలిసి ఇంకే రకమైనటువంటి లైన్లో పోతారో తెలియదు కాబట్టి గవర్నమెంట్ పడిపోయినా మళ్ళీ వీళ్ళందరూ సిద్ధంగా ఉండడం కోసం ప్రక్రియలు కూడా ప్రారంభించినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే పదవే పరమావధానిగా పనిచేస్తున్నటువంటి రాజకీయ పార్టీలు, ఇంకా వేరే ఆలోచనలే పార్టీలకు. కాబట్టి మేము కూడా భారతీయ జనతా పార్టీ కూడా మేము ఆ యొక్క తమిళనాడులో పూర్తి స్థాయిలో గ్రౌండ్ స్థాయికి రాలేకపోయినాం కాబట్టి మేము అక్కడ వెనుకబడి ఉన్నాం అనేది క్లియర్. అక్కడ కావచ్చు, కేరళలో కావచ్చు, కేరళ కొంత రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అనేది అధికంగా ఉన్నది కాబట్టి మేము కేరళలో కొద్దిగా అగ్రెసివ్గా ఉన్నాం మేము. కానీ ఈ తమిళనాడులో మాత్రం ఇంకా మేము వెనుకబడి ఉన్నాం అనేది మాత్రం మేమే స్పష్టంగా ఒప్పుకుంటున్నాం. ఓకే సాగర్ రెడ్డి గారు, మళ్ళీ నేను మీతో మాట్లాడతాను. ఒకసారి బాబ్జీ గారి విశ్లేషణ కూడా చూసుకుందాం. బాబ్జీ గారు మీరు చెప్పండి, ఒకప్పుడు తమిళనాడు రాజకీయాలంటే ఎంజీఆర్ గారు, జయలలిత గారు, ఆ తర్వాత కరుణానిధి గారు,
వీళ్ళ ముగ్గురు పేర్లే మనకి బలంగా వినిపించాయి. కానీ ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత మనం చూసాం విజయ్ ప్రభంజనం తర్వాత ఆయన రాజకీయాల్లో తీసుకొచ్చిన ఆ వైబ్రేషన్, సినీ వైబ్రేషన్ తర్వాత ఏంటంటే తమిళనాడు రాజకీయాలు కొత్త మలుపు తీసుకున్నాయని కూడా అర్థమవుతోంది. అదే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా బాబ్జీ గారు ధనుష్ కానివ్వండి, లేకపోతే విశాల్ కానివ్వండి, శివకార్తీక్ కానివ్వండి, వీళ్ళు కూడా పార్టీలు పెట్టే అవకాశం ఉంది అనే విషయము తమిళనాడు పొలిటికల్ సర్కిల్స్ లో బాగా వినపడుతోంది ఈరోజు. పెడతారా పెట్టరా అనేది అయితే తర్వాత సంగతి, కానీ పెడతారు. ఎందుకంటే వాళ్ళు పెట్టిన మనము ఏదైతే ఈ సంఘాలు కానివ్వండి, లేకపోతే వెల్ఫేర్ అసోసియేషన్స్ గురించి కానివ్వండి, లేకపోతే వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు కానివ్వండి చూస్తుంటే ఖచ్చితంగా పెడతారేమో అనే మాటలు ఎక్కువగా వినపడుతున్నాయి. బాబ్జీ గారు మీరు ఎలా చూస్తారు? అంటే పెట్టడం అంత ఈజీనా? పెట్టి సక్సెస్ అవుతారంటారా? అనుష గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి రమణారెడ్డి గారికి, అదే విద్యాసాగర్ రెడ్డి గారికి, నరోత్తమ గారికి, వైకే టీవీ ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. డిబేట్ లో అందరూ చాలా డీటెయిల్డ్ గా చెప్పారు. ఇక మనం లోతుగా వెళ్ళే కన్నా 2-3 అంశాలు నేను మీ నోటీసు తీసుకొస్తాను. రాజకీయాలు సినిమా యాక్టర్లు అనుకున్నంత ఈజీ స్థానంలో లేవు. రాజకీయం పాలిటిక్స్ ఇస్ ద ఫుల్ టైం, నాట్ పార్ట్ టైం. ఏదో వచ్చిన తర్వాత పులిని చూసి నక్క వాతరేసుకున్నట్టు ఫలానా వాడు విజయం సాధించాడు కాబట్టి మనం విజయం సాధిస్తాం అనుకుంటూ సాధ్యం కాదు. దీని వెనకాత అపారమైనటువంటి కృషి ఉండాలి, సమాజం పట్ల ప్రేమ ఉండాలి, చాలా మేరకు స్టడీ చేసి ఉండాలి, వెనకాతల క్రూజ్ సిబ్బంది చాలా పెద్దది ఉండాలి. ఎందుకంటే ఫెయిల్ అయిన వాళ్ళు, ఇప్పుడు మనం కరుణానిధి గారిని తీసుకొని, లేకపోతే జయలలిత గారిని తీసుకొని, లేకపోతే ఎంజి రామచంద్ర గారిని తీసుకొని, ఎన్టీ రామారావు గారిని తీసుకున్నది ఒక చాప్టర్. రెండో చాప్టర్ లో చాలా మంది సినిమా యాక్టర్లు ముందుకొచ్చి ఎందుకు వెళ్ళిపోయారు వెనక్కి? చిరంజీవి గారు ఏమైపోయారు? పవన్ కళ్యాణ్ గారు 12 సంవత్సరాల నుంచి ఎంత ఆరాట పడితే ఇక్కడికి వచ్చారు. మరి చాలా మంది తెలుగులో కానీ తెలుగు సినిమా నటుల్లో విజయశాంతి పార్టీ పెట్టారు, మరి ఎందుకు వెళ్ళిపోయారు? అట్లాగే చాలా మంది పార్లమెంటు సభ్యులు మొదటిసారి గెలిచారు, రెండోసారి మూడోసారి ఎందుకు గెలవలేకపోయారు? ఒక కొంగర జగ్గి గారి దగ్గర తీసుకోండి, మనం తీసుకుంటే కృష్ణ గారిని తీసుకోండి, అలాగే మనం కృష్ణరాజు గారిని తీసుకోండి. ఎస్ సార్, ఇట్లా తీసుకుంటే మొదట గెలుపుల తర్వాత ఎందుకు ప్రజల నుంచి దూరం కాబడ్డారు అంటే, ఇప్పుడు సినిమా యాక్టర్ల ప్రభావం రాజకీయాల్లో ఉందే గాని ఆ ప్రభావం దీర్ఘకాలం ప్రయాణం సాధ్యం కాదు. ఉదాహరణకి జయప్రకాష్ నారాయణ గారు కానీ, లేకపోతే నరోత్తమరావు గారు కానీ, లేకపోతే విద్యాసాగర్ గారు కానీ, రమణారెడ్డి గారు కానీ చెబితే 1000 మందికి వెళ్తుంది. ఒక సినిమా యాక్టర్ మాట్లాడితే 1,00,000 మందికి చేరువవుతుంది. ఇప్పుడే మనం కోట్ల మందికి వెళ్తుంది. ఇప్పుడే మనం ఇది డిబేట్ స్టార్ట్ చేసే ముందు మన ప్రభాస్ గారు, నాగార్జున గారు ఇద్దరు మాట్లాడారు, మీరు జాగ్రత్తగా ఉండాలి, ఏవి మనం గంజాయి అది తీసుకోకూడదు, లేకపోతే ఇంకేదైనా మాదక ద్రవ్యాలు జోలికి పోకూడదు అని. ఎందుకు వాళ్ళ పేర్లు ఎందుకు పెట్టారు? వాళ్ళ ద్వారా రీచ్ అవుతుంది కాబట్టి ఇమీడియట్ గా ప్రజలు చూస్తారు. కానీ ప్రజాస్వామ్య వ్యవస్థ వేరు, ప్రజాస్వామ్యంలో పరిష్కారాలు తీసుకొచ్చే నాయకత్వం వేరు, ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పార్టీల సిద్ధాంతం వేరు. ఇప్పుడు ఇక్కడ ఓడిపోయిన 2 రాజకీయ పార్టీలు ఆశామాషి కావు, వాళ్ళ పునాదులు చాలా బలంగా ఉన్నాయి. ఈ రోజు విజయ్ గెలిచి ఉండొచ్చు, విజయ్ గెలిచిన తర్వాత ఇంకా చాలా టైం పడుతుంది. ఆ రోజు ఏదైనా ఒక కుదుపు వస్తే, బలమైనటువంటి గాలివానం వస్తే, ఆ కాసుకోవడానికి కావాల్సిన గొడుగు ఉండాలంటే అది ప్రిన్సిపల్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఆ రోజు ఈ ఓటు వేసిన వాళ్ళు ఎవరు కనిపించరు, అప్పుడు ఈ ఉత్సాహం ఎక్కడ కనిపించదు, ఈ జనం అప్పుడు కన్సల్టేట్ కాలేరు. ఎందుకంటే వాళ్ళు ఫుల్ టైమ్ ఆఫ్ ద పాలిటిక్స్, వీళ్ళు పార్ట్ టైమర్స్. వీళ్ళు సినిమా నుంచి సరాసరి ఇక్కడ దిగుమతి అయ్యేచ్చారు. వీళ్ళకి ఇంకా సమాజం పట్ల అవగాహన రావాలంటే చాలా టైం పడుతుంది. ఇప్పుడే మనం చూస్తున్న ఎగ్జాంపులే నేను చెప్తున్నాను. చిరంజీవి గారు ఎందుకు అదిరిపోవాలి? చిరంజీవి గారికి ఎందుకు అంత మాస్ ఫాలోయింగ్ లేదా? లేదు, బ్రహ్మాండమైన మాస్ ఫాలోయింగ్ ఉంది కదా. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజుకి వచ్చి ఇంకా స్టాండ్ కాలేకపోతున్నారు. మామూలుగా కింద మీద పడుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని తీసుకోండి, ఆయన 100 అయితే ఈయన ఎక్కడ వరకు వచ్చారు, ఎంత తండ్రి పడుతున్నారు. కాబట్టి పాలిటిక్స్ చాలా ఉన్నత స్థితిలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలు. అందుకని వచ్చే తరం కోసం ఆలోచించేవాడు ఈ సమాజం పట్ల విశ్వసనీయత ఉన్నవాడు, వచ్చే ఎన్నికల కోసం ఆలోచించేవాడు రాజకీయ నాయకుడు. ఈ రెండిట్లో ఎక్కడుంటారు ఇప్పుడు గెలిచిన విజయ్? ఈ రెండిట్లో ఎక్కడుంటారు గెలిచిన సినిమా యాక్టర్లో?
యాక్టర్లని ఆషామచ్చిగా మనం తీసుకోవడానికి. బాబ్జీ గారు మీరు ఏం చెప్తున్నారు? అంటే సినిమా యాక్టర్లు రాజకీయాల్లో రాణించలేరు అని చెప్తున్నారా మీరు? అలా అన్నట్లు ఆయన అన్నది వేరు. మరి ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చారు? జూనియర్ ఎన్టీఆర్ ప్రచారంలో తిరిగిన ఎన్నికల్లో గతసారి ఎందుకు ఓడిపోయింది ప్రభుత్వం? ఆ రోజు పార్టీలు ఎందుకు ఓడిపోయాయి? మరి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ రావాలని ఎందుకు కోరుతున్నారు? ప్రజలకి ఆ దీర్ఘకాలిక లక్ష్యాలు లేనప్పుడు ఎటు పెడితే అటు వెళ్ళిపోవడం అలవాటైంది. ఓటర్ల సంఖ్య పెరిగింది. అంటే మొదటి కాస్త వయసు మీరిపోయినటువంటి ఓటర్లు ఎవరైనా ఉంటే ఈ సమాజం వీడి నాయకుడిగా ఫిట్ అవుతాడా ఫిట్ అవడా, వీడి గతంలో వీళ్ళ తాత ఏంటి, వీళ్ళ తండ్రి ఏంటి, వీళ్ళు ఏ పార్టీలో పనిచేశారు, వీళ్ళకి ఏ రకమైన ఆలోచన ఉండేది అనేది గతంలో ఉండేది. ఇప్పుడు లేదు. ఇప్పుడు ఏమైంది? మీకు సాధారణ ఎన్నికలు, అసాధారణ ఎన్నికలు అని రెండు వచ్చాయి. సాధారణ ఎన్నికల్లో ప్రజలు జాగ్రత్తగా విశ్వసనీయతగా ఆలోచిస్తారు. అసాధారణ ఎన్నికలు వచ్చినప్పుడు మీరు ఇవేమీ ఉండవు. గతంలో 2019లో జగన్మోహన్ రెడ్డి గెలిచినప్పుడు తీసుకోండి, లేకపోతే టీఆర్ఎస్ గెలిచినప్పుడు తీసుకోండి, లేకపోతే ఇంకొకరు గెలిచినప్పుడు తీసుకోండి. అసాధారణ ఎన్నికలు అవి. ఇంకా అక్కడ అజెండాలు ఉండవు. అది ఆ రోజు ఏంటంటే జనంకి ఏదో రకమైనటువంటి ఒక పూనకం వస్తుంది, ఒక ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన ప్రకారంగా జనం వెళ్ళిపోతారు. కానీ రాజకీయాలు మీరు నేను ఎవరు అనుకునే ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ తెలుసు, అంత ఈజీ కాదు రాజకీయాలు నడపడం. దీనికి ఒక జనాన్ని డైవర్ట్ చేసి జనాలని ఒక కొత్త లక్ష్యం వైపు నడిపించే రాజకీయాలు మనకు కావాలి. ఆ రాజకీయ పార్టీలు ఎవరైనా పెట్టగలిగితే ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండు, లేదంటే కనీసం ఫెయిల్ అయితే అవ్వచ్చు, లేకపోతే సక్సెస్ అయితే సక్సెస్ అవ్వచ్చు. మనం కేజ్రీవాల్ గారిని తీసుకోండి, ఆయన ఎంత తంటా పడ్డాడు, ఆఖరికి ఎక్కడికి వచ్చాడు ఆయన. మరి అన్నా హజారే తీసుకోండి, ఎంత పెద్ద ఉద్యమం చేశారు, ఎందుకు రాజకీయ పార్టీ పెట్టలేకపోయారు ఆయన. అలాగే చాలా మంది రాజకీయ పార్టీల్లోకి వచ్చి ఇప్పుడు తెలంగాణలో తీసుకోండి, ఒక డీజీ క్యాడర్ ఆయన ఒక బీఎస్పీ పార్టీని నడిపి మళ్ళా తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? కేసీఆర్ దగ్గరికి ఎందుకు వెళ్ళిపోయాడు? ఇప్పుడు జయప్రకాష్ నారాయణ గారు ఏమయ్యారు? అలాగే జేడీ లక్ష్మీనారాయణ ఏమయ్యారు? ప్రజలు ఆ స్పష్టమైనటువంటి రాజకీయాల వైపు లేనప్పుడు సమర్థులు ఎవరు కూడా రాజకీయ పార్టీలు పెట్టరు. ఒకవేళ ఎవరైనా పార్టీలు పెట్టినా దీర్ఘకాలికంగా మనుగడ సాగించినారు. ఇప్పుడు మీరైనా నేనైనా మన నరోత్తమరావు గారైనా రమణారెడ్డి గారైనా విద్యాసాగర్ గారైనా కోరుకునేది ఏంటి? ఈ సమాజం అభివృద్ధి వైపు నడపాలంటే సమర్థమైనటువంటి నాయకత్వం రావాలి. వాళ్ళే చెప్పాలి జనాన్ని నీ ఆలోచన తీరు మారాలని. సినిమా డైలాగులతో సమాజాన్ని నిర్మించలేము. బాబాసాహెబ్ అంబేద్కర్ గొప్ప విషయాలు చెప్పారు కదా, కులం పునాదుల పైన వ్యవస్థని నిర్మించలేమని చెప్పారు. అదే గురజాడ అప్పారావు గారి మాట తీసుకోండి, మతములన్నీ మార్చిపోవును జ్ఞానం ఒక్కటే నిలిచి వెలుగును అని అన్నారు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనిషిలో అని చెప్పారు. ఈ వ్యవస్థ కావాలి. ఈ వ్యవస్థ కాకుండా మనం ఇంకొక వ్యవస్థ వైపు ప్రజలు డైవర్ట్ ఎందుకైపోతున్నారంటే బలమైనటువంటి రాజకీయ పార్టీలు ప్రజల్ని సిద్ధాంతాల వైపు ఆకర్షించడం కాకుండా వాళ్ళు వ్యవస్థగా ఇప్పుడు ఏమైనా రాజకీయ పార్టీలన్నీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు అయిపోయాయి. మీకు ఎక్కడ చూసుకోండి, వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు. నేను లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడిగా అన్ని చోట్ల చెప్తూ ఉంటాను, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు. ఈ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలకి కిందని ఏజెంట్లు, స్టాఫర్స్లు, డిస్ట్రిబ్యూటర్లు వీళ్ళే. ఇక్కడ కమిషన్ తప్పకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్ళిపోయావని అడిగే జనం ఏరున్నారు? ఎందుకు వచ్చావు నువ్వు ఈ పార్టీని తిట్టాలని అడిగే జనం ఎక్కడున్నారు? లేరు. ఆ 30 రోజులు రాజకీయం చేయడం కోసం 30 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మీరైనా నేనైనా ఎవరైనా ఎన్నికల్లో సర్వైవ్ అవ్వచ్చు అనే స్థాయికి తీసుకొచ్చినప్పుడు ఏ రాజకీయ పార్టీ ఎవరు పెడితే ఉంది, ఎవరు పెట్టకపోతే ఏముంది, ఎవరు పెడితే ప్రయోజనం ఏముంది. కాబట్టి దీన్ని పెద్ద చర్చగా మనలబోట్లను తీసుకుంటున్నా వాస్తవాలు మనం చర్చించుకోవడానికి ఇది గొప్ప వేదిక అనుష గారు. ఏదేమైనప్పటికీ కూడా ఎవరైనా రాజకీయ పార్టీలు పెట్టచ్చు, ఎక్కడైనా పెట్టచ్చు. కానీ బలమైనటువంటి వ్యవస్థ పునాదుల్లో కొత్త ఆలోచన తీరుని యువత వైపు తీసుకురాకపోతే సమాజంలో జరుగుతున్నటువంటి రుగ్మతలుగా పరిష్కారం చూపించే రాజకీయాలు కాకుండా కేవలం ప్రజల బిచ్చగాళ్ళలాగా ఈ ఉచిత పథకాల పేరుపైన తిప్పి అంతులేనటువంటి అగాధాన్ని ప్రజాస్వామ్య వ్యవస్థలో తీసుకొస్తే ఆ వ్యవస్థ మనుగడ సాగదు. ఆ రాజకీయ పార్టీల వ్యవస్థకి ఏ రకమైన ప్రయోజనం ఉండదు. నేను నిజాయితీగా నేను ఫ్రీ మీద ఇవ్వను, మీకు నిజంగా నేను ఫ్యాన్ ఇస్తే, నేను సినిమా నటుడిగా నన్ను ఆదరిస్తే, ఇదిగో నాకు 5 ఇచ్చినా 10 ఇచ్చినా 20 ఇచ్చినా నేను 20 మంది ఎమ్మెల్యేలతోటి కొత్త సమాజాన్ని నిర్మిస్తాను, జీరో బేస్డ్ పాలిటిక్స్ చేస్తాను అని చెప్పగలిగే నాయకత్వం రావాలి. ఆ నాయకత్వం తీసుకురావాలి. నేను ఇంటి ఉంటాను. సరే బాబ్జీ గారు, అలాంటి నాయకత్వం కానివ్వండి, అలాంటి సిద్ధాంతాలతో పార్టీలు పెట్టినప్పటికీ వాటి మనుగడ సాధ్యమేనా? ప్రజలకు
ప్రజలు ఆ పార్టీలను ఆదరిస్తారని మీరు అనుకుంటున్నారా? గ్యారంటీ ఓటుకు ఉండాలి. మీరు కావాల్సిందే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మీరు తీసుకోండి. నేను చంద్రబాబు నాయుడు గారు గెలవకుండా ముందు కూటమి ప్రభుత్వం రాకుండా చిరంజీవి కనిపెట్టుకుని ఉంటే చిరంజీవి ముఖ్యమంత్రే కదా. ప్రజలు ఆల్టర్నేటివ్ కోరుకుంటారు కదా. ఈ ఆల్టర్నేటివ్ లేనప్పుడు ఉన్న వాళ్ళు చూజ్ చేసుకుంటారు. అందుకే కూటమిలు వచ్చాయి, లేకపోతే ఎందుకు వస్తుంది? ఇప్పుడు మన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో తీసుకోండి, రేపు భవిష్యత్తులో జరగాల్సినటువంటి పరిణామాలు తీసుకోండి, ఎక్కడైనా ఓపిక పెట్టాల్సిందే. అందుకని షార్ట్ గ్యాప్ అడ్జస్ట్మెంట్ కింద వచ్చి నాయకత్వాలు చేస్తామంటే వీళ్ళు ఉంటే ఉంటారు, లేకపోతే ఇంటికి వెళ్ళిపోతారు. కానీ జనం మాత్రం ఈ సంస్కృతిలో తిక్కిపోయి విరవెల్లాలా కొట్టుకుంటా ఉంటారు. ఇక్కడ మనం బాబ్జీ గారు, సాగర్ రెడ్డి గారు ఏదో అడగబోతున్నారు మిమ్మల్ని. సాగర్ రెడ్డి గారు క్విక్ గా అడగండి. బాబ్జీ అన్నకు నమస్కారం. మంచి విశ్లేషణ ఇచ్చారు. ఇప్పుడు నేను కూడా ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే జయప్రకాష్ నారాయణ గారు లోక్సత్తా స్వచ్ఛంద ఆర్గనైజేషన్ సంస్థ పెట్టినప్పుడు అప్పుడు వాడికి రాజకీయ పార్టీ పెట్టలేదు ఆయన ఇంకా. అవునండి. ఆ స్వచ్ఛందంగా చేసినప్పుడు నేను కరీంనగర్ జిల్లాకి జిల్లా కన్వీనర్ గా, జిల్లా కార్యదర్శిగా పనిచేశాను నేను ఆయనకి. మొట్టమొదటిసారి కరీంనగర్ కూడా తీసుకొచ్చాము ఆయనని మేము. జయప్రకాష్ నారాయణ గారితో నాకు చాలా అనుబంధం ఉంది. సో నేను ఉదాహరణ జయప్రకాష్ నారాయణ గారే ఒక మంచి మేధావి, అవును, మంచి దిశను చూపించే, సమాజానికి దిశను చూపించేటువంటి వ్యక్తి. కాబట్టి ప్రజల్లో ఇట్లాంటి మంచి వ్యక్తులను పక్కకు పెట్టి సమయానుకూలంగా మీరన్నట్టు డబ్బు కోసమే కావచ్చు, లేకపోతే తాత్కాలిక ఆనందాల కోసమే రాజకీయాలు, జనాలు అదే పద్ధతిలో ఉన్నారు, వాళ్ళను మలుచుకునే పద్ధతిలో పార్టీలు కూడా అదే పద్ధతిలో ఉన్నాయి. రెండవ అంశం ఏంటంటే ఈ పద్ధతి ఇలాగే కొనసాగితే, నేను మీడియాలో కూడా చెప్తున్నాను, నేను నాకు ఎందుకు మేము పిలిచినప్పటిలాగే వైకే ఛానల్కి ఎందుకు వస్తున్నాము అని అంటే కాస్త ఇంటలెక్చువల్స్ ని కొంతమందిని ఇన్వాల్వ్ చేస్తున్నారు కాబట్టి తద్వారా వాళ్ళ యొక్క సందేశాలు ప్రజలకు వెళ్ళిపోతాయి అనేటువంటి కాన్సెప్ట్ తోటి పనిచేస్తున్నటువంటి వైకే ఛానల్ వారికి ఈ సందర్భంగా కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది కొనసాగాలి అనేటువంటి ఆశాభావంతో నేను ఈ డిబేట్లలో చాలా సార్లు పిలిచినప్పుడు అలా వస్తున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్ సాగర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ. రెండవది ఏంటి అని అంటే కొన్ని ఛానల్స్ ఉన్నాయి, మేము ఎగ్జాంపుల్గా చెప్తాను. ఒక మా దగ్గర సీసీఎస్ కుంభకోణం, మిర్చి కుంభకోణం జరిగింది మార్కెట్లో అని చెప్పి స్టేట్ లెవెల్లో ఒక మీడియా సమావేశం పెడితే తీరా అక్కడికి వచ్చిన తర్వాత రైతులకు జరిగిన అన్యాయాన్ని మేము మొత్తం ఒక 2 గంటలు విశ్లేషణ చేసి చెప్తే, సాక్ష్యాధారాలతో సహా చెప్తే వెంటనే 2 ప్రశ్నలు అడిగారు. అప్పుడు కేసీఆర్ గారు స్టార్టింగ్ లో ఉన్నారు, ఇంకా తెలంగాణ ఉద్యమం స్టార్టింగ్ లో జరుగుతుంది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారా అండి అని ఏదో ఒక 2 ప్రశ్నలు అడిగారు కొంచెం అప్పటికి ఉన్నటువంటి వాతావరణంలో కూడా. సో దాని మీద మేము వేరే ఓ రకంగా చెప్పడం జరిగింది. ఆయన రావడం కాదు, ఆ ఉద్యమం కాదు, ఏదో ఇట్లా చెప్పడం జరిగింది అనుకోండి. యాంటీగా ఉన్నటువంటి అంటే మన 2 గంటలు 3 గంటలు రైతులకు జరిగిన అన్యాయాన్ని విశ్లేషిస్తే ఆ ఇష్యూను పక్కకు వారేసి తాత్కాలికమైనటువంటి ఈ విషయాన్ని మాత్రమే ట్రాపప్ చేసి దాన్ని ఎక్కడికో తీసుకెళ్ళారు. అంటే అసలు విషయాన్ని పక్కకు పెట్టి ఈ టెన్షన్ విశేషాలను మాత్రమే ముందు పెట్టి ప్రజలని సినిమా చూపించేసి పనిచేశారు. అంటే ఇట్లాంటి మీడియాలు ఉండడం మూలంగా కూడా ప్రజలకు అన్యాయమే జరిగింది, యువతలకు అన్యాయమే జరిగింది, మేధావులందరూ పక్కకే వెళ్ళిపోయారు. కాబట్టి రాబో కాలం లోపల మేధావులందరినీ, బుద్ధిజీవులందరినీ కూడా భూతద్దం పెట్టుకొని వెతుకలాడేటువంటి పరిస్థితిలోకి రాబోతుంది. మంచి వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారు అంటే ఈ సమాజం వినదరా బాబు, మన పని మనం చేసుకుందాం పా అని చెప్పి వాళ్ళు పక్కకెళ్తున్నారు. ఇది జయప్రకాష్ నారాయణ గారు లాంటి వాళ్ళు, జేడి లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు, వీళ్ళంతా బుద్ధిజీవులందరూ కూడా పక్కకెళ్ళిపోతున్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. సో ఇట్లాంటి వాళ్ళ యొక్క కావాలంటే వాళ్ళు మాత్రం భూతత్వంలో పెట్టుకునేటువంటి పరిస్థితి, వెతుకలాడుకునేటువంటి పరిస్థితి రాబోతుంది. కాబట్టి రాజకీయ పార్టీల నిర్మాణం జరుగుతున్నప్పుడు ఆ పార్టీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంది, ఆ పార్టీ యొక్క ముందు చూపు ఏంది అనేటువంటిది గుర్తించలేనటువంటి ప్రజలు ఉన్నంత కాలం ఇట్లాంటి ఈ తాత్కాలికమైనటువంటి పార్టీలు వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి. అవును, ఖచ్చితంగా అవును, మీరు చెప్పింది కరెక్టే సాగర్ రెడ్డి గారు. అయితే రమణారెడ్డి గారు మీరు చెప్పండి, బాబ్జీ గారు చెప్పింది విన్నారు కదా, పొలిటికల్ పార్టీలన్నీ కూడా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు అయిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీరు ఏకీభవిస్తారా?
విజయసాగర్ అన్న గారికి, బాబ్జీ గారికి, మిగతా మిత్రులందరికీ ఒకటే విజ్ఞప్తి. ఇప్పుడు రాజకీయ పార్టీలు ఎందుకు ఎమర్జ్ అవుతున్నాయి అనే విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు, ఇప్పుడు విజయ్ పార్టీ ఎమర్జ్ కావటానికి అక్కడ ఉన్న సోషియో ఎకనామికల్ కండిషన్స్ ఏమిటి అనేది, మనం అడ్మినిస్ట్రేషన్ ల్యాప్సెస్ ఏమిటి అనేది కూడా మనం పరిశీలన చేయాలి. తర్వాత ఇవాళ ప్రజల మీద మనం అబాండం వేస్తున్నాం. ప్రజలు గాలి కొట్టుకుపోతున్నారు. రాజకీయాల్లో అనేక రకాలుగా ప్రజల మీద ఈ రకమైన కామెంట్స్ చాలా మంది మేధావులు తరచుగా చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో అది కరెక్ట్ కాదు. ఇవాళ ప్రజల యొక్క ఆలోచన విధానంలో ఎందుకు ఇలాంటి సంక్షోభమైన స్థితి ఉన్నది, అన్సర్టనిటీ ఎందుకు ఉన్నది అనేది కూడా మనం జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు, మరి బీజేపీ సాంప్రదాయ సిద్ధాంతాలు, హిందూ సనాతన ధర్మం పేరు మీద ఇవాళ దేశవ్యాప్తంగా అది చాలా ఒక బలమైన రాజకీయ పార్టీగా ఉండి, ఎంతో మంది మేధావులు దాంట్లో ఉండి ఎంతో ప్రభావాన్ని చూపిస్తున్న ఒక నేషనల్ పార్టీ. అదేవిధంగా దానికి అపోజిట్ గా ఉన్న కాంగ్రెస్ పార్టీ. మరి తమిళనాడులో ఈ యొక్క సోషియో ఎకనామికల్ కండిషన్స్ మీద ఎందుకు ప్రజల్ని మొబిలైజ్ చేయలేకపోయాయి, ఎందుకు వాళ్ళు డైవర్ట్ చేయలేకపోయారు అనేది కూడా మనం జాగ్రత్తగా పరిశీలన చేయాలి. విజయ్ ఏదో సినిమా నటు కూడా వచ్చిండు, మాస్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఆయన ఇలా రాజకీయాల్లో ముందున్నాడు, ముఖ్యమంత్రి అయ్యాడు అనేది కాదు. రాజకీయాల్లో ఈ సినిమాల ప్రభావం ఉంటే ఉండొచ్చు, కానీ బేసిక్ గా ఇవాళ విజయ్ లేవనెత్తిన అంశాలు ఏమిటి మన జాగ్రత్త పరిశీలన చేయండి. మీరు ఆయన యొక్క మొత్తము రాజకీయ ప్రస్థానంలో ఆయన లేవనెత్తిన అంశాలు ఏమిటి అనేది ప్రధానంగా చూసినప్పుడు, ఒకటి డిఎంకే పార్టీ యొక్క అడ్మినిస్ట్రేషన్ ల్యాప్స్ అయింది, లా అండ్ ఆర్డర్ ల్యాప్స్ అయింది, కరప్షన్ ఉన్నది. మూడో పక్కన సామాజిక పరమైన అంశాలు కూడా అక్కడ తలెత్తినాయి. ఈ పరిస్థితుల్లో మరి బీజేపీ దాన్ని ఎందుకు ముందుకు తీసుకురాలేకపోయింది, కాంగ్రెస్ ఎందుకు ముందుకు తీసుకురాలేకపోయింది, చాలా బలమైన బేస్ ఉన్న ఏఐడిఎంకే ఎందుకు ముందుకు తీసుకురాలేకపోయింది? కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు అంశాలు ప్రజల్లో కాదు, ప్రజల్లో గందరగోళం ఉన్నది. కానీ గందరగోళానికి ప్రధాన కారణం ఎవరు? మరి నేషనల్ పార్టీ అయినా, బీజేపీనా, కాంగ్రెస్నా అనేది కూడా మనం విశ్లేషించినప్పుడు, లిమిటెడ్ కంపెనీలు అంటే మరి అన్నగారి కోపం వస్తుందో విద్యాసాగర్ అన్న గారికి, ఎందుకంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అన్నప్పుడు మోడీ అండ్ అమిత్ షా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, లేకపోతే కాంగ్రెస్ చూసినప్పుడు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీయా, లేకపోతే ఇక్కడ కేసీఆర్ గారిని చూసినప్పుడు కేసీఆర్ గారు, తారక రామారావు గారు ప్రైవేట్ అంటే దిస్ ఇస్ నాట్ ది ఐడియా. కానీ ఒక్కటే అంశం ఏమిటంటే, ఇందాక మనం పరిశీలన చేసినప్పుడు తమిళనాడు రాజకీయాల్లో చాలా ఒక పెక్యులర్ రాజకీయాలు అక్కడ, అంటే ఒక ప్రత్యేకమైనవి. అవి మనం విశ్లేషణ చేయడం ఒక్కోసారి అందటానికి విశ్లేషణ కూడా అందవు. కానీ ఇక్కడ మనం విజయ్ చాలా ముఖ్యమైన అంశాలు లేవనెత్తాడు. ఏమిటి అంటే, లా అండ్ ఆర్డర్ ఎంత ఫెయిల్ అయింది అనే దానికి ఎన్నో అంశాలు అక్కడ ఉన్నాయి. దాన్ని అన్నామలై గారు స్ట్రాంగ్ గా తీసుకుపోయారు. స్ట్రాంగ్ గా తీసుకుపోయిన అన్నామలై గారిని చివరికి ఎలక్షన్ ముందు వారిని పార్టీ ప్రెసిడెంట్ గా తప్పించడం తోటి అక్కడ బీజేపీ శ్రేణులని కూడా అప్పటి వరకు చాలా ఫెరోషియస్ గా, చాలా డైనమిక్ గా వాళ్ళు ఒక ఓప్ పెట్టుకున్నారు, ఆలోచన పెట్టుకున్న పార్టీ అక్కడ అన్నామలై గారిని తొలగించిన తర్వాత అది ఒక రకంగా ల్యాప్స్ అయిపోయింది. అంటే ప్రజల మధ్యన ఉన్న ఆ యొక్క లింక్ అనేది అన్నామలై గారితో కట్ అయిపోయింది. కాబట్టి ఎప్పుడైతే అన్నామలై గారు ప్రజలతోటి ఆ లింక్ కట్ అయిపోయిందో, బీజేపీ వాళ్ళు కట్ చేశారో, అక్కడ బీజేపీ అది ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోయింది. సరే, కాంగ్రెస్ అంటే గత 40 సంవత్సరాలుగా అక్కడ ఏమీ చేయలేని పరిస్థితి ఉన్నది. అక్కడ మొత్తం ద్రవిడ పార్టీల యొక్క ఆధిపత్యం ఎక్కువ పెరిగిపోయింది. కాబట్టి ఈ రెండు నేషనల్ పార్టీల యొక్క ఫెయిల్యూరే ఇవాళ తమిళనాడులో విజయ్కి రావడానికి కారణం అనేది నా యొక్క ప్రధానమైన అంశం. నరోత్తమ్ గారు మీరు చెప్పండి. జరిగిన విషయం ఏదైనా కావచ్చు, కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. క్లియర్ గా నేను చెప్తాను జరిగిన విషయం. ఓకే నరోత్తమ్ గారు, ఇప్పుడు ఈ విషయంలో బీజేపీ గాని కాంగ్రెస్ గాని ప్రజల్ని తమ వైపు ఆకర్షించుకోవటంలో ఎందుకు ఫెయిల్ అయ్యాయి? ఒక విజయ్ ఎందుకు సక్సెస్ అయ్యాడు అక్కడ? అంతకుముందున్న కమల్ హాసన్ గారు గాని, రజనీకాంత్ గారు గాని అప్పుడు వ్యాక్యూమ్ ఉన్నది కదా, వాళ్ళు ఎందుకు ఫెయిల్ అయ్యారు? కానీ
రైట్ టైంలో విజయ్ గారు లేవనెత్తిన అంశాలు సమయం ఓకే సందర్భం ఓకే సమయం చెప్పండి అవును నరోత్తమ్ గారు. సమయ సందర్భాన్ని సమయం సమయం సందర్భం సందర్భము ప్లస్ ఇంకొకటి విజయ్ది ఒక ఒక సంవత్సరము 2 సంవత్సరంలో కష్టపడి పార్టీ పెట్టి ముందుకు వచ్చింది కాదు. అతను కృషి 25 సంవత్సరాలు 20 సంవత్సరాల ముందే ఈ ప్లాన్ వేసుకున్నాడు. ఈ టైంకి ఇది అవ్వాలి, ఈ టైంకి అది అవ్వాలి. అతను ఆస్ట్రాలజీ నమ్ముతాడు. తన ఆస్ట్రాలజీ ప్రకారం కాదండి రజనీ ఇప్పుడు మీరు ఏనండి రజనీకాంత్ గారు కూడా అట్లా ప్లాన్ వేసుకున్నారు కదా. రజనీకాంత్ గారు కూడా రజనీకాంత్ గారు ఆస్ట్రాలజీ నమ్మరు ఆస్ట్రాలజీ తెలుసో తెలియదు. చాలా అట్లా ఎట్లా చెప్తారండి మీరు. ఆయన హిమాలయ పర్వతాలకు వెళ్ళారు. అది వెళ్తారు, అది వేరే. ఆయన సిద్ధాంతాలు వేరు. రజనీకాంత్ గారు చాలా స్ట్రాంగ్ స్పిరిచువల్ స్పిరిచువల్ అంటే అది మీ అపోహ పడుతున్నారు. స్పిరిచువల్ అంటే జ్యోతిష్యం అనే కాదు కదా. స్పిరిచువల్ అంటే అందరు స్పిరిచువల్. హిందూ ధర్మంలో అందరు చూసుకోండి, కాశ్మీర్ టు కన్యాకుమారి అందరూ స్పిరిచువల్ అయిన వారు ఆస్ట్రాలజీ నమ్మాలని రూల్ లేదు. అది ఒక మార్గం అంతే. సందర్భాలు చెప్పారు వాళ్ళ సినిమాలలో. ఎప్పుడు చెప్పారు? రజనీకాంత్ గారు మనకి సందర్భం చెప్పండి, ఎప్పుడు చెప్పారు? అదే చెప్తాను ఏంటండి. రజనీకాంత్ గారి సినిమాలలో ఆయన ఇచ్చే సందేశాలన్నీ కూడా ఆయన అనుసరించిన ఆ హీరో టైప్ హీరోయిజం లో కూడా ఆస్ట్రాలజీ గురించి ఎప్పుడు చెప్పారు? ఏ సినిమాలో చెప్పారు? ఆస్ట్రాలజీ ఆయనకు ఒక గురువు, ఒక గాడ్ ఫాదర్ ఉండేవాడు. ఆ గాడ్ ఫాదర్ గైడెన్స్ లో నేను నడుస్తున్నా. ఆస్ట్రాలజీ కాదు అది. ఆయన హిమాలయలో బాబాజీ అని హిమాలయాస్ లో హిమాలయ పర్వతం బాబాజీ గారిని ఈ ఫాలోస్ ఆధ్యాత్మిక గురువు. దానికి ఆస్ట్రాలజీకి సంబంధం లేదు. ఇక్కడ ఆస్ట్రాలజీ అన్నది ఇట్ ఇస్ వన్ కాన్సెప్ట్ ఇన్ హిందూయిజం. అది గుర్తుపెట్టుకోండి. అది ఆయన ఫాలో అవ్వరు. పర్సనల్ గా నేను చెప్తున్నాను. ఆయన డీప్ గా ఫాలో అయ్యేది విజయ్. పక్కన ఆస్ట్రాలజర్ ని పెట్టుకుని తిరుగుతాడు. డీప్ గా ఫాలో అయ్యేది జయలలిత గారు. అదే సినిమా ఇప్పుడు సినిమా నటులు కూడా అందరూ కాదు. జయలలిత గారు ఆస్ట్రాలజర్ ఎవరో తెలుసా? అతని పేరు ఒక ముస్లిము. జయలలిత గారు ఆస్ట్రాలజరు ఒక ముస్లిము. ఒక ముస్లిం ఆస్ట్రాలజీ నేర్చుకుని చెప్తాడు. అతని పేరు జలాల్. ఒక ఎంజీఆర్ ఆస్ట్రాలజీ నమ్ముతాడు. కరుణానిధి గారు నమ్ముతారు. కరుణానిధి గారు అసలు పేరు దక్షిణామూర్తి. ఆయన ఎన్నో ఆస్ట్రాలజర్స్ నమ్ముతాడు. అట్లా మొత్తం దీనిలో చాలా డీప్ ఉన్నాయి. రజనీకాంత్ గారు ఆస్ట్రాలజీ నమ్మరు. చెప్పండి. ఆస్ట్రాలజీ అంటే రాజకీయ నాయకులకి అంటే నేను దగ్గరుండి చూసిన విషయంగా చెప్తున్నా. మా దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. అంటే నేను ఎవరిని ఎద్దవ చేసినట్టు, దెప్పి పొడిచినట్టు, లేకపోతే కిట్ సైడ్ చేసినట్టు నేను చెప్పట్లేదు. జరుగుతున్నటువంటి విషయాలు చెప్తున్నా. మీరు చెప్తున్నారు సందర్భంలో మీకు క్లారిటీ ఇచ్చాను అంతే. నేను రాజకీయ నాయకులలో నేను చాలా మందిని దగ్గర నుండి చూశాను. ఎమ్మెల్యే క్వార్టర్స్లలో, మినిస్టర్ క్వార్టర్స్లలో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి కొంతమంది వస్తారు. మీ యొక్క ఆచారం చెప్తా, మీ యొక్క చరిత్ర చెప్తా, మీ భవిష్యత్తు చెప్తా, మీ వర్తమానం చెప్తా, ఇవన్నీ చెప్పడానికి వచ్చేది అన్నట్టు. వస్తే వాళ్ళకి మామూలుగానే మనం ఏమనుకుంటాం కదంటే 1000 2000 ఇస్తారు, 500 ఇస్తారు కావచ్చు అని అనుకునేది నేను అప్పుడు. కానీ నేను చెప్పే ముచ్చట ఒక 20 సంవత్సరాల కింద ముచ్చట చెప్తున్నాను నేను. ఒక్కొక్కరికి 10,000 20,000 50,000 ఇచ్చిన వాళ్ళ దగ్గర. సో ఇప్పుడు రీసెంట్ గా వేణుస్వామి చెప్పేది నేను ఇంకో గమ్మత్తు కూడా చెప్తా. అక్కడికి వచ్చిన వ్యక్తులలో నేను చాలా సార్లు చూసిన తర్వాత ఒక వ్యక్తి కనబడ్డాడు నాకు. వాళ్ళెవ్వరు అని అంటే మా ఊరి వ్యక్తి. బుడిగ జంగాల అనేటువంటి ఒక క్యాస్ట్ ఉంటుంది. ఈ బుడిగ జంగాల క్యాస్ట్ ఇక్కడ మా దగ్గర ఏం చెప్తారు అంటే దేశం పోతున్నామని పైసలు అడుకొని వెళ్ళిపోతారు. ఇట్లా మనలాంటి వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్న దగ్గర 1000 500 2000 3000 అడుకొని బయలుదేరుతారు. పోతూ ఈ పని అంతా చేసుకుంటూ పోయి వాళ్ళు రాగా ₹1,00,000 2 లక్షల రూపాయలు సంపాదించుకొని వస్తారు. ఇట్లా వీళ్ళందరికీ చెప్పి జాతకాలు చెప్పి వచ్చిన తర్వాత మొదలు ఎవరైతే దగ్గర 2,000 5,000 తీసుకున్న బాకీ ఉంటది కదా, ఆ బాకీ కంప్లీట్ కట్టి
ఆ మిగతా డబ్బంతా కూడా ఎంజాయ్ చేసి నెల 2 నెలలు 3 నెలలు మంచిగా ఎంజాయ్ చేసి మళ్ళీ పోయేటప్పుడు మళ్ళీ నీ అట్లాడడం నా అట్లాడడంలో 1000-2000 ఆడుకొని బయలుదేరుతున్నారు. ఈ ఆస్ట్రాలజీలలో అంటే మీరు చెప్పారు కాబట్టి చెప్తున్నాను. రాజకీయ నాయకుల యొక్క దగ్గరికి వచ్చినప్పుడు నేను చూసిన కాబట్టి చెప్తున్నా నేను. అంటే అవునవును, చాలా మంది ఇప్పుడు ఎన్టీఆర్ గారు కానీ చాలా మంది నాయకులు ఓకే సాగర్ రెడ్డి గారు, మన టైం అయిపోయిందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్ అండి. సాగర్ రెడ్డి గారు, బాబ్జీ గారు, అలాగే నరోత్తమ్ గారు, అలాగే రమణారెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. మరి కాలీవుడ్ నుంచి ఎంతమంది ఖద్దర్ చొక్కాలు తొడుగుతారో, అలాగే ఎంతమంది విజయ్ లాగా హిస్టరీ క్రియేట్ చేస్తారో వేచి చూద్దాం. దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్.